జై తెలంగాణ నినాదాలు రాష్ట్రమంతటా ప్రతిధ్వనించినట్టే ఆదిలాబాద్ జిల్లాకి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చిన ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ అందరికీ శుభాకాంక్షపూర్వక స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైన పెద్దల సలహా మేరకు స్థానిక పార్లమెంట్ సభ్యులు గొడెం నగేష్ గారు ముందుగా ఆనరబుల్ సీఎం గారికి ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. సోదరులు, తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, నా నియోజకవర్గ సొంత అసెంబ్లీ సెగ్మెంటే కాకుండా, పార్లమెంట్ సెగ్మెంటే కాకుండా నా సొంత మండలం కూడా మీకు స్వాగతం పలుకుతా ఉన్నా. మా అశేష జనాన్ని కూడా మీకు స్వాగతం పలుకుతూ సప్పట్లతో వారికి స్వాగతం చెయ్యాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఫైనాన్స్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దల కృష్ణారావు గారు, ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, సోదరులు వేం నరేందర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి అతిరథ మహారథులకి వచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, చాలా అదృష్టం. 1983లో 11 మేన మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ఇదే మండలంలో నా సొంత గ్రామానికి వారు రావడం, సందర్శించడం జరిగింది. మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత నా మండలంలోనే నాటి ముఖ్యమంత్రి 16/6/2000లో నారా చంద్రబాబు నాయుడు గారు మా మండలాన్ని సందర్శించారు. 26 సంవత్సరాల తర్వాత మీరు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మంజూరిచ్చి ప్రారంభించడానికి వచ్చేసినటువంటి 26 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో, మన యొక్క మండలంలో రావడం చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నా. డిప్యూటీ సీఎం గారు ఇక్కడ నుంచే పాదయాత్ర మొదలు పెట్టారు. బహుశా అది యంగ్ ఇండియా మరి స్కూలు మరి ఇక్కడే మీ యొక్క గుర్తుతోటి, అంటే ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే మీ గుర్తుతోటి ఇక్కడనే పిప్రిలోనే ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచనని మీకు పంచుతా ఉన్ననే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరొక్కసారి నాడు ఎన్టీ రామారావు గారు ఒకటే అన్నారు, పేదల గుడిసెల బతుకులిక ఉండవని చెప్పేసి ఒకటి. రెండోది, ప్రతి గిరిజన గ్రామంలో పాఠశాల ఉండాలని చెప్పేసి 83లో నందమూరి తారక రామారావు గారు అన్నారు. 2000లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మండల కేంద్రానికి ఒక జూనియర్ కాలేజీ చలాయిస్తానని చెప్పేసి మొత్తం రాష్ట్రం ఒక పాలసీ తీసుకొని నా యొక్క నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 6 ఆ రోజు మరి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిగ్రీ కళాశాలలు ఇప్పుడు ఆవశ్యకత ఉన్నది. మీరు కూడా ఒక మంచి సందేశం రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లానే కాకుండా మా యొక్క మండలము, లేకపోతే మా బోధ నియోజకవర్గం మొదలవే కాకుండా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యాన్ని మరి ఇక్కడ నుంచి ప్రారంభిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి, ఎందుకంటే విద్య గురించి, క్రీడల గురించి, వైద్యం గురించి మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు చేస్తూ మరొక్కసారి స్వాగతం పలుకుతూ తెలియజేస్తుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్.
మన ఆనరబుల్ బోత్ ఎమ్మెల్యే గారు అనిల్ జాదవ్ గారు వారి సందేశం కోసం ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. నేటు పీపిలి గ్రామానికి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా మా బోత్ నియోజకవర్గ తరపున అందరూ సపట్లతో ఒకసారి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా తెలియజేస్తుంటూ, అదేవిధంగా కష్టపడి మన బోత్నే ఇక్కడి నుంచే పీపిలి గ్రామం నుంచే పాదయాత్ర చేసి ఇప్పటికే దీంతో పాటు ఇక రెండవ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి అన్న గారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు జుప్పల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి ముఖేష్ గౌడ్ అన్న గారు, వేదికపై ఉన్న పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు సార్ గారు, అదేవిధంగా ఎంపీ నాగేష్ గారు, పాయల్ శంకరన్న గారు, సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా రమణన్న గారు, అది కేశవన్న గారు, అదేవిధంగా అది శ్రీనివాస్ అన్న గారు, వారితో పాటు దండవిఠల అన్న, వారితో వేదిక పైన ఉన్నటువంటి మరో ఎమ్మెల్యే బొజ్జన్న, రామ్దాస్ అన్నతో పాటు చాలా వేమనరేందర్ అన్న సలహాదారు, ఎంపీ రాజ్యసభ గారు, వారికి కూడా ఈ సభా వేదిక పై నుంచి కూడా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక మన ఉన్నటువంటి అశేష జనాభాని అందరికీ రెండు చేతులు జోడించి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం అన్న, ఈరోజు మా యొక్క బోత్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో పాటు 2 లిఫ్ట్ ఇరిగేషన్లు, అదేవిధంగా 3 సబ్ స్టేషన్లు, ఒక ఏటీసీ కేంద్రాన్ని కూడా ఈరోజు ప్రారంభం ఏదైతే ఫౌండేషన్ కార్యక్రమం చేసుకున్నందుకు మీకు మరోసారి మా నియోజకవర్గ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇచ్చోడలో ఇప్పుడు ఏదైతే ఇంత పెద్ద 5 మండలాలు, ఇచ్చోడ సెంటర్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో, కానీ అక్కడ మాకు ఒక సిఎస్సి సెంటర్ లేదు, హాస్పిటల్ లేదు, పోస్ట్ మార్టం చేయాలన్నా ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఒక సిఎస్సి సెంటర్ మంజూరు చేస్తారని నేను విజయరమణకు 2 నిమిషాలు అయిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సుంకుడి మార్కెట్ కమిటీ సార్, సుంకుడి మార్కెట్ కమిటీ అది చాలా పెద్ద కమిటీ. అక్కడ మేము ఏ కార్యక్రమం తాంసి, తలమడుగు, భీంపూర్ మండల వాసులు ఏదైనా పత్తి అమ్మాలన్నా, ఏదైనా శనగలు అమ్మాలన్నా, ఏం అమ్మాలన్నా కానీ మేము ఆదిలాబాద్ మార్కెట్ పోవాలి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఏదైతే సుంకుడి మార్కెట్ ఖచ్చితంగా మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. అదేవిధంగా ఇంకోటి సార్, మామూలు ఏదైతే గట్టి కింద దిగితే ఫ్రీ నీళ్లు, పోచంపాడు ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులు అన్నిటికీ ఫ్రీ నీళ్లు వస్తాయి, కానీ మా ప్రాంతంలో ఏం రావు సార్. కాబట్టి ఖచ్చితంగా మేము పండించే పంటలకు ఖచ్చితంగా క్వింటల్కు 5,500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. వాటితో పాటు పంట కొనుగోలు సార్, ఇప్పుడు మేము పండించే పంటలు సగం పంటలు కొంటా ఉన్నారు, సగం పంటలు కొంటలేరు. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు రబీ పంటలు వేసుకుంటే మొక్కజొన్న కానీ జొన్నలు బాగా పండిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా నిబంధనలు పెట్టకుండా, పరిమితి లేకుండా ఆ పంటలను కొనాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఆఖరికి ఇవి కొన్ని మా ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు కాబట్టి బోర్లు కొట్టుకోవాలి, నీళ్లు తాగడానికి లేదు, ఏం లేవు. పొలం బాట రోడ్లు కూడా మేము అన్ని పొలాలను పోవడానికి కూడా రోడ్లు పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక 40 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, టూరిజం పరంగా కూడా 4 మా యొక్క కుంటాల, పొచ్చేల, కనకాయ జలపాతాలు ఉన్నాయి, ఖచ్చితంగా కూడా ఇవి కూడా చేయాలని చెప్పేసి కూడా ఆలయ అభివృద్ధి కొరకు మాకు 2 ఆలయాలు సార్. మీరు ఇప్పుడే బాసర్లో కూడా మీరు మంజూరు చేసిండు 200-300 కోట్లు, కానీ మాకు అంటానం వద్దు సార్. మాకు సిరిచల్మకు ఒక 5 కోట్లు, అదేవిధంగా బరంపూర్కి ఒక 2 కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ ఆఖరిగా ఇండ్లు సార్ మాకు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఒక అదనంగా అన్ని నియోజకవర్గాలకు కేటాయింపే దాంట్లో అదనంగా ఒక 2,000 ఇంద్రమ ఇల్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈయన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ అందరికీ అదేవిధంగా ఇచ్చోడలో
సాధికానా కూడా మీరు ఇంతకుముందు చెప్పింది సార్, అది కూడా 3,65,00,000 రూపాయలతో ఇచ్చడంలో సాధికానా ఇవ్వాలి. అదేవిధంగా స్టడీ సర్కిల్ సెంటర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీ సోదరులకు కూడా స్టడీ సెంటర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సదనంగా తెలియజేసుకుంటారు. ఇక చాలా మంది పెద్దలు అక్కడి నుంచి చేతులు ఊపుతున్నారు కాబట్టి ఏదేమైనా సార్ కానీ నేను పత్ర రూపంలో మీకు అందజేసిన తప్పకుండా ఇవన్నీ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరుతూ, మీరు నాకు మంజూరు కావాలంటే మీరు అందరూ ఒకటిసారి సీఎం గారికి 2 చేతులు చెప్తే సపోర్ట్ కొట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మంచిర్యాల, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అనేక అందరూ ఒక్కసారి గట్టిగా లేచిన వాడండి, అందరూ లేచిన వాడండి, అందరూ ఒకసారి లేచిన వాడు గట్టిగా సప్పర్లు కొట్టండి. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 99 రోజుల కార్యక్రమంలో మొదటి జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను తీసుకొని పిప్రి గ్రామానికి ఎక్కడైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రో ఆ పాదయాత్ర సమయంలో ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు కాదు, వాగ్దానాలు చేసినప్పుడు ఎన్నికల ముందు వాగ్దానాలు నెరవేరుతామని నెరవేరిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో అవన్నిటిని శాంక్షన్ చేసి బోత్ కాన్స్టిట్యున్సీ కానీ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కానీ ఆసాద్ కాన్స్టిట్యున్సీ చాలా కాన్స్టిట్యున్సీకి ఏవైతే పాదయాత్ర జరిగినాయో అవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ఆదిలాబాద్ జిల్లా తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే కార్యక్రమం తీసుకున్నా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న, మీరు ఎన్నికల కన్నా ముందు ఇక్కడ ఏదో సభ పెట్టినాం ఇందిరావేలు అప్పుడు చెప్పిండ్రు, మహబూబ్ నగర్తో పాటు ఆదిలాబాద్ని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికి చాలా చేసిండ్రు, కానీ సరిపోదు మాకు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా కూడా తక్కువే. 75 సంవత్సరాల నుంచి అన్ని రకాలు నష్టపోయి అరవొక్కబడి ఉన్నాం కాబట్టి మాకు సరైన న్యాయం జరగాలంటే మీరు తప్ప ఇంకెవరు చేయలేరనే ఒక నమ్మకంతో మీకు చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లాను మీరు దత్తత తీసుకుని మహబూబ్ నగర్కి ఎట్లా చేస్తున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ చేసి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మమ్మల్ని అందరినీ రుణం తెచ్చుకునే అవకాశం కలిగించాలని కోరుతున్నాం. ఒకటే నిమిషం మాట్లాడితే ఎక్కువ లేకుండా, ఏదైతే నేను 1983 నుంచి వెళ్ళి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వరకు దాదాపు ఇప్పటివరకు 8 మంది ముఖ్యమంత్రులను చూసినా కానీ ఇన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, 2 జోడెల లెక్క 2 సంవత్సరాల లోపల ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు లేరు. ఇది వాస్తవం. నేను 83 నుంచి రాజకీయాలు లేను, కానీ నేను రాజకీయాలు ఉన్నది 2000 సంవత్సరం నుంచి. కానీ ఈ 40 సంవత్సరాల రాజకీయం నుంచి చూస్తున్న, రాజకీయంలో నేను లేను, రాజకీయంలోకి వచ్చి 2000 మాత్రమే. కానీ అప్పటి నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా, నిశ్చితంగా పరిశీలించుకొస్తున్నా. ఈ కార్యక్రమం ఈ 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కానీ, ఈ 2 సంవత్సరాల సంక్షేమం కానీ ఇంతవరకు 40 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులు కానీ మా జిల్లాలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులు కొంచెం మిగిలిపోయినాయి, కొన్ని ఆగిపోయినాయి, కొన్ని క్యాన్సిల్ చేసిన టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి దానికి పేర్లు ప్రతి ఒక్కటి చదివి మీ సమయం వృధా చేయదలుచుకోలేదు. ప్రత్యేకంగా ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్టు మరొకసారి తిరిగి పునరుద్ధరించి తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు దాదాపు 3,000 ఎకరాలు 3 లక్షల ఎకరాలు నీరు సాగైంది. కాబట్టి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవుస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, వారి సందేశం. అందరికీ నమస్కారాలు. ఒక్క నిమిషం అమ్మా. భారతదేశంలో పాదయాత్రలు చాలా సందర్భాల్లో చాలా మలుపులు తిప్పినట్టు సందర్భాలు. 2023కు ముందు
ఆనాటి పీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, ఆనాడు సిఎల్పి నాయకులు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఈ గ్రామం పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర, ఈ రెండు పాదయాత్రలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి దోహదపడే అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సోనియా గాంధీ ఏవైతే కమిట్మెంట్ ఇచ్చి తెలంగాణ ఇచ్చినారో అదేవిధంగా పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రజల్ని మేలుకొల్తూ ప్రజల నుంచి వచ్చిన సమాచారం సేకరించి ప్రజల అవసరాలను గుర్తించి ఏదైతే వాగ్దానాలు చేసినారో ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి వాగ్దానం తప్పకుండా తీరుస్తూ వస్తున్నటువంటి సందర్భం. రైతులకు సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవాళ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఒక విప్లవాత్మక మార్కు నాంది పలుకున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నేను బట్టి విక్రమార్కకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పినారు. ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రాబోతా ఉంది. ఈ ఆదిలాబాద్ 83కు పూర్వవైపు వస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైపుతో ముందుకు పోతుంది. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి ఈ ఆదిలాబాద్ జిల్లాని ఒక ప్రయారిటీగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు పోతున్న తరుణంలో వారికి, పిప్రి గ్రామస్తులకి, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి శుభాకాంక్ష. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, అట్లాగే అడ్వైజర్సు పెద్దలు సురేష్ రెడ్డి గారు, అట్లాగే ప్రేమ్ సాగర్ గారు, దండే విఠల్ గారు, అట్లాగే అనిల్ జాదవ్ గారు, పాయల్ శంకర్ గారు, ఇతర పెద్దలందరికీ, చైర్మన్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒక విషయం మీ అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని యావత్ సమాజం సంఘటితమై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. అయితే మరి 10 సంవత్సరాల క్రితం 2014లో ఆనాడు రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. అందులో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ 64,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ ఈఎంలు కట్టేది. కానీ గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం ఎత్తివేయకుండా కూడా ఈనాడు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మల్ జిల్లాలో సుమారుగా 400 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2500 విద్యార్థులు చదివే విధంగా కార్పొరేట్ స్కూళ్లను తలదని విధంగా గొప్ప చదువులు చదవాలి. ఇలా సమాజంలో అట్టడుగున అడగాన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి, కీర్తి ప్రఖ్యాలు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు. దీంతో పాటుగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులపైన బాసరలో 225 కోట్ల రూపాయలతోటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మరి వృద్ధి చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అట్లాగే భద్రాచలంలో కూడా సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి ఆనాటి ప్రభుత్వాన్ని దింపాలని ఆలోచనతోటి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చెప్పడం జరిగింది. అందుకే మళ్ళీ ఇదే స్థానంలో ఇక్కడ చెప్పడం జరిగిందో వాటన్నిటినీ అమలు చేయడం కోసమే ఈనాడు ఈ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసమే మరి ముంగట రావడం జరిగింది. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ముందని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ సవినయంగా విజయం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారి సందేశం. పాదముద్ర వేసిన ఈ చోట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పనిముద్ర వేస్తూనే ఉంది ప్రజాపాలన ప్రభుత్వం. ఈరోజు మరిన్ని పథకాలతో ఈ ప్రజల గుండె చప్పుడు దగ్గరగా విన్న సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వేదికను ఉద్దేశించి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, శాసన పరిషత్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు గడ్డం నగేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు అనిల్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజరు మరియు పార్లమెంటు సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ఈ ప్రాంతం నుంచి అడుగడుగునా నాతో ఉండి పాదయాత్రలో నడిపించినటువంటి శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు గారు, గౌరవ శాసనసభ్యులు పాయల శంకర్ గారు, గౌరవ శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయ రమణరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, స్నేహితులారా, మీడియా మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ ప్రోగ్రాం నా ఆలోచన కాదు, ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామ సభల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాల్ని అధికారుల ద్వారా 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో అన్నారు, మనం గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఆనాడు పిప్పిరి నుంచి
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అక్కడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు మీరు నడుస్తూ అనేక మందిని కలిసి ఉంటారు, అనేక మందికి హామీలు ఇచ్చుంటారు, అనేక మంది సమస్యలు కూడా విని ఉంటారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలుపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. మీ అందరి తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెండర్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా మంత్రి గారు ఇప్పటికే చదివి వినిపించారు. ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి ఈ ప్రాంతంలో చెప్పిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులో త్రివేణి సంగమం కావచ్చు, లేకపోతే పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే అమ్మనమడుగు దగ్గర ఉన్నటువంటి మినీ రిజర్వాయర్ సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, కొమరం భీముకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే పులిమడుగు వాగు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు అన్నిటిని శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసి వెళ్తున్నాం. ఇళ్ళు లేనటువంటి ఇళ్ళు కావాలనేటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఇళ్ళు శాంక్షన్ చేసి ఇస్తున్నాం. నిరుద్యోగ యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి రాజీవ్ యువ వికాసం పేరుతో వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. మహిళలందరికీ కూడా 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలిచ్చి పెద్ద ఎత్తున దేశంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కోటి మందిని కోటీశ్వరులు చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందని, చేస్తామని మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అందరూ ఎంతో ప్రేమగా సమాధానంతో ఎదురు చూస్తున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం. విరామ మెరుగని పనివీరులు, అభివృద్ధి సంక్షేమ కార్యశూరులు, ప్రజాపాలన ప్రగతిపాట మరణపాట మన రేవంతన్న నిక్కదేసి అడిగే మునగాడు భూమినవానైతాడు కిలసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మతోని రాములన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఆదిలాబాద్ అడవి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా
బోత్ శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి పర్యవేక్షణలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు నాగేష్ గారిని, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యమని విజ్ఞప్తి చేస్తే ఆనాడు వేలాది మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు గారు, మరొక విప్ విజయ్ రమణ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసన సభ్యులు వెడమ బొజ్జు గారు, ఆదిలాబాద్ శాసన సభ్యులు మిత్రులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసన సభ్యులు రామ్దాస్ మాలోత్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మా అందరికీ చాలా సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రాణ సమానులైన ఆదిలాబాదు ఆడబిడ్డలకు, మా అడవి బిడ్డలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రాజకీయాలలో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి, ఆ మనిషి ఇచ్చే మాట మీద నమ్మకం ఉండాలి. మా మిత్రులు సిఎల్పి నాయకులుగా ఆనాడు పీపుల్స్ మార్చ్, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవాలి అని ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి సిఎల్పి నాయకుడుగా ఈ పిప్రి ప్రాంతం నుంచే పీపుల్స్ మార్చ్ను ప్రారంభించి 1400 కిలోమీటర్లు ఇక్కడ మొదలైన పాదయాత్ర ఖమ్మంలో లక్షలాది మంది సమక్షంలో వారు ఆ పాదయాత్రను ముగించడం జరిగింది. ఆనాడు అధికారంలోకి రావాలన్నా, ప్రజలు ఆశీర్వదిస్తారన్న విశ్వాసంతో మిత్రులు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాలలో మీ తలుపు తడుతూ, మీ గుండె చప్పుడు వింటూ, మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు. మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ మధ్యకాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో
దళిత గిరిజన దండోర గట్టిన పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలు పెట్టిన పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళు. కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది. నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు గాని, రామ్జీ గోండు గాని నిజాం సర్కారులకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది. ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం. అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది. కానీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలే, ఈ ప్రాంతంలో విద్య వైద్యము ఈనాటికి పేదలకు అందలే. ఈనాడు ఈ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలలో ఇప్పటికీ పూరు గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నేనే స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు గూడాలలో పర్యటించిన నాడు మిత్రులు స్వయం బాబురావుతో మాట్లాడి ఈ ప్రాంత గూడాలలో ఉన్న పటేళ్లను కలిసి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యను పరిష్కరిస్తామని ఆనాడు ఈ ప్రాంతంలో గూడాలలో ఉన్న పటేళ్లకు నేను మాట ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని చెప్పి ఆనాడు అనుకున్నాం. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే కానీ మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఈనాడు మేము వాళ్ళని శత్రువులుగా భావించడం లేదు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి విధానంలో వాళ్లకు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అవి భేదాభిప్రాయాలు కావు. అందుకే ఈనాడు ఈ అభివృద్ధి ప్రణాళికలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమంగా మిత్రులందరినీ పిలిచి వాళ్ళతోని మాట్లాడిపించి మీ ప్రాంత సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఈనాడు అనిల్ జాదవ్ కావచ్చు, లేకపోతే గోడెం నగేష్ కావచ్చు, అందరిని కూడా మాట్లాడిపించినాం. నేను ఎందుకు ఈ వేదిక మీద నుంచి మాట చెప్తున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఈ సంస్కృతి ఎన్నడైనా ఉన్నదా? ఈ సాంప్రదాయం ఎన్నడైనా కొనసాగించిందా? ఆనాడు ముఖ్యమంత్రులు మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్లో కొట్టేటోళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామిక పరిపాలన, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రతిపక్షాలకు సహేతుకమైన సమస్యల్ని లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలి. శాసనసభలో శాసన మండలిలో ప్రశ్నలు లేవనెత్తడానికి, ప్రభుత్వం నుంచి పనులను సాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చట్ట సభల్లోనే కాదు బహిరంగ వేదికల్లో కూడా మా ప్రతిపక్షాలైన ఎమ్మెల్యేలను ఎంపీలను మాట్లాడిపిస్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని
తెలంగాణలో కొనసాగించాలి. తెలంగాణ అంటే రాజకీయ విలువలకు వేదిక, తెలంగాణ అంటే ఒకరినొకరి గౌరవించుకునే ప్రాంతమని ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని ఈనాడు ఒక మంచి సాంప్రదాయానికి ప్రయత్నం చేస్తున్నాం. మా మిత్రులు కలిసి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది కొన్నిసార్లు మైకు వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇన్నవాడికి మాట్లాడే వాటికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ అదే సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం లేవనెత్తితే ఈనాడు మంజూరు చేసిన ప్రాజెక్టులు మా శాసనసభ్యులు ఏం లేరు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన పనులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేరు. లేకపోయినా ఇది పేదలకు అన్యాయం జరగకూడదు, పేదలకు మేలు జరగాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి పెంచాలి అని ఈనాడు ఇన్ని పనుల్ని మంజూరు చేసి ఈరోజు 1250 కోట్ల రూపాయలతోని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఉదయం బయలుదేరే ముందు నాకు ఒక ఫోన్ చేసిరు. మనం నిర్మల్ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటుంది అని. నిర్మల్లో మా ఎమ్మెల్యే గారు ఏం లేరు, కానీ అక్కడి ప్రజలు మనవాళ్ళే, అక్కడి ప్రజలు తెలంగాణ బిడ్డలే. నిర్మల్కు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తక్షణమే మంజూరు చేయండి అని బయలుదేరే ముందు 200 కోట్ల రూపాయలతోటి నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఈనాడు స్కూలు ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మనము ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇక ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చెవెళ్ల తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నా. ఇక రెండవది, ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు తిరగడమే కష్టం. మా పాయల శంకర్, మా ఎంపీ నగేష్ గారు, ఈ ప్రాంతంలో ఉండే మా నాయకులు అన్న హైదరాబాద్కే ఎయిర్పోర్టా, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ అక్కర్లేదా అని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో, మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదుకు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి, ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ లేదని మా ఎన్ఎస్యుఐ అదేవిధంగా విద్యార్థి యువకులు చాలా మంది అడిగినారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలని. ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ, దానికి సంబంధించిన విషయాలతోని తొందరలోనే ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి నేను వస్తానని నేను తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ పొద్దున బాసర సరస్వతి మందిరానికి వెళ్ళినాం. తెలంగాణనే కాదు, దేశం నలుమూలల నుంచి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి
ఆ తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఆ మందిరం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. మందిర ప్రాంతంలో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నా మనవడి ఈరోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈరోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. ఇవాళ బాసర ఆలయాన్ని విస్తరించడానికి 225 కోట్ల రూపాయలు ప్రాథమికంగా మంజూరు చేసి ఈరోజు బాసర ఆలయాన్ని విస్తరించే పనులను ప్రారంభించుకున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇంకా బాసర ఆలయాన్ని విస్తరించడానికి ఇంకేమైనా అదనంగా నిధులు అవసరమైతే కూడా ఆ నిధులనిచ్చి దేశంలోనే బాసర సరస్వతి ఆలయం ఒక గొప్ప ఆలయంగా తీర్చిదిద్దడానికి ఈనాడు మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాన్ని విస్తరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మందిరం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వారు ప్రతిపాదన చేసిండ్రు. మిత్రులు ప్రేమ సాగర్ రావు గారి అభ్యర్థన మేరకు మా మిత్రులు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి పుష్కరాలు ఏదైతే మనం కార్యక్రమం తీసుకున్నామో బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. తక్షణమే అధికారులను కలెక్టర్లను ఆ ప్రాంతం పర్యటించి దాన్ని మొత్తం అంచనాలు సిద్ధం చేయండి. ఈ మందిరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువనే, కానీ అట్లని మిగతా వాళ్ళలాగా చెయ్యకుండా వదిలేసే సమస్యనే లేదు. ఈ జిల్లాకి ఏమేమి కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒక్కసారి తప్పకుండా ఈ జిల్లాకు వస్తూనే ఉంటా. వచ్చినప్పుడల్లా మీకు నిధులు తెస్తూనే ఉంటా. ఆనాడు కొట్లాట కోసం ఒక స్ఫూర్తి కోసం ఈ ఆదిలాబాదునే ఎన్నుకున్నాం నేను, మిత్రులు బట్టి విక్రమార్క గారు. ఈనాడు కూడా తెలంగాణ అభివృద్ధిని ఆదిలాబాదు ద్వారానే ప్రపంచానికి చూపించాలి. గోదావరి జలాలను ఒడిసి పట్టాలి. ఈ నేలను సస్యశ్యామలం చెయ్యాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. దానికోసం మీ అందరి సహకారం కావాలి. ఇవాళ మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా, సన్న బియ్యం ఇచ్చినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా, రైతు భరోసా ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి అందించినా, ఏ కార్యక్రమం చేసినా పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. మేము పాలకులం కాదు, ప్రజలెన్నుకున్న సేవకులం. ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆలోచనతోనే మీ ముందు నిలబడ్డం. అందుకే మిత్రులారా, ఆదిలాబాదు మీద ఈనాడు మాకున్న ప్రత్యేకమైన అభిమానం మీ గుండెల నిండా ఉన్నది. కాబట్టే ఎర్రటెండలో కూడా వేలాది మంది, ముఖ్యంగా ఎడమ వైపున చూస్తే మా ఆడబిడ్డల్ని చూస్తే నా కడుపు నిండింది, ఆకలి కూడా మాయమయ్యింది. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు ఆశీర్వదించడానికి వస్తే ఇక ఎవరు ఎదురొచ్చినా ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అందుకే మా అక్కలకు ఆయల్లా ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పాలపిట్టలాగా మా అక్కలు కట్టుకొని వచ్చారు. ఈసారి మళ్ళా కొత్త చీరలు చిలకపచ్చ రంగుతోని మా ఆడబిడ్డలు చిలకల లెక్క మంచిగా ఉండాలి, ఇంటాయన కూడా సంతోషపడాలి. అబ్బా మా ఆవిడ ఎంత అందంగా ఉంది చీర కట్టుకుంటే అని. మళ్ళీ ఇందిరమ్మ చీరలకు ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఈసారి చిలకపచ్చ చీరలు ఇవ్వాల్సిందిగా మా బట్టి విక్రమార్క గారికి నగదు మంజూరు చేయాల్సిందిగా ఆనాడు పాలపిట్ట రంగు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ రంగులో మా అక్కలందరినీ నేను చూడదలుచుకున్నా. మీరు ఆ నిధులు కూడా మంజూరు చేయాలి. ఇదే ఆడబిడ్డలకు మనం పెట్టే చీర మన పుట్టింటి ఆడబిడ్డకు పెట్టే సారెలాగా ఉండాలి. నువ్వు ఏమిచ్చినా ఆడబిడ్డకు సంతోషం ఉండదు.
కానీ పుట్టింటోళ్ళు పెట్టిన చీరను జాగ్రత్తగా అలమారిలో దాచిపెట్టుకొని పండుగ పూట కట్టుకుంటుంది. ఏమక్క అవునా? అది అగ్వదైనా సరే, కానీ ఈ పుట్టింటోళ్ళు పెట్టిరు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అట్లనే ఇవాళ మీ సోదరుడు పుట్టింటి నుంచి మళ్ళా మీకు ఇందిరమ్మ చీర సారె రూపంలో మళ్ళా పెట్టడానికి మొత్తం తయారు చేస్తున్నాం. ఇగో బట్టి గారు మనకు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళా డిసెంబర్లో మా అక్కలకు చిలకపచ్చ చీరతోని మా ఆడబిడ్డలను అందరిని కూడా గౌరవించుకునే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా గోడెం నగేష్ గారు చెప్పిన మా ఊర్లో క్రీడా పాఠశాల పెట్టినాని. ఈనాడు గంజాయి డ్రగ్స్ పబ్బులు అని తిరుగుతున్నారు యువత, పెడ మార్గాన చెడు మార్గాన పోతున్నారు. వాళ్ళందరినీ మత్తు బాట వదులురా, మైదానాల బాట పట్టురా అని చెప్పి ఇవాళ పిల్లలకు ఒక స్ఫూర్తి నింపడానికి మేమే క్రీడా మైదానాలకు వెళ్ళడమే కాదు, మన ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీలకు కూడా మన ఆటల పోటీలు పెట్టినాం, మొత్తం పెద్ద ఎత్తున నిర్వహించినాం. అందుకే ఇవాళ ప్రపంచ దిగ్గజమైన మెస్సీని ఫుట్బాల్ ఆడటానికి మన రాష్ట్రానికి తెచ్చినాం. ఈరోజు క్రీడల గురించి ఏదైతే ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఒక ఆలోచన చేసిండ్రో, హైదరాబాద్ వెళ్ళి నెంబడే మా మిత్రులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా, శాసనసభ్యులు నా దృష్టికి తెచ్చిన ఏవైతే నివేదికలు ఉన్నాయో వాటితో పాటు క్రీడలకు సంబంధించి మీరు ప్రత్యేకంగా సమీక్ష చేసి తక్షణమే ఈ ప్రాంతానికి క్రీడల్ని ప్రోత్సహించడానికి, ఈ అటవీ ప్రాంతంలో యువకులల్లా చైతన్యం ఉంది, వాళ్లకు ఒక బలమైన సంకల్పం ఉన్నది. గొప్ప క్రీడాకారులను వెలికి తీయాల్సిందిగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీదే. ఈ ప్రాంతంలో క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించాలనో, మినీ స్టేడియంతో పాటు క్రీడల కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి, ఈ ప్రాంతానికి మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ రాష్ట్రం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులు. మాకు తారతమ్యం లేదు. మేము కులమో మతమో ప్రాంతమో లేకపోతే ఏ రకమైన వివక్ష చూపియం. రాజకీయ పార్టీల గురించి ఆలోచన చెయ్యం. పేదవాడే మా దృష్టిలో. పేదవాడిని మేం ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ పేదవాడిని ఆదుకున్నా అది మా బాధ్యతగా భావిస్తాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. కానీ కొంతమందికి మేము చేసే అభివృద్ధి నచ్చడం లేదు. మారీచులు మాయ వేషంలో, మాయలేడి రూపంలో, మాయగాళ్ళ రూపంలో మీ దగ్గరకు వస్తున్నారు. నిన్న మొన్న చూసిన కొడంగల్ పోయినరు, లేకపోతే మహేశ్వరం పోయినరు, ఇవాళ ఇంకేడుకో పోయినరు. మార్కెట్ యార్డు కట్టలేదు మీరని. 10 ఏళ్ళు మీరు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. పెళ్లి చేసినా, కొత్తగా పెళ్ళైనా పిల్లనో పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాడినో బిడ్డనో చూడాలంటే. అట్లనే ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు ఎలగబెట్టని పనులు ఎన్నిటినో గొప్ప గొప్ప పనులను చేసినాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అడ్డుపడడానికి ఊరూరు తిరుగుడు కాదు. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మని చెరబట్టాలనుకుంటే చివరికి రాముడు చేతిలో చావు తప్పలేదు. మళ్ళా కూడా నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఉండే ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా ఆనాడు పిప్పిరిలో బట్టి గారు, ఆనాడు నేను ఇంద్రవెల్లిలో ఇక్కడి నుంచే దీక్ష భూని ప్రజాపాలన తెస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన తెచ్చినాం. ఇవాళ మళ్ళీ ఈ పిప్పిరి వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన చేస్తుంది. 2034 లోపల ఆదిలాబాదు అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా,
విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఎవరైనా ఏ పార్టీలైనా గెలవని ప్రజా పాలన నాడు అధికారంలో ఉంటుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. మిత్రులారా, కొంతనన్న ఓపిక ఉండాలి, సంయమనం పాటించాలి. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పనులు, 10 ఏళ్ళు వాళ్ళు సృష్టించిన గందరగోళాన్ని, 10 ఏళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలతో అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచితే ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. కొంత సమయం, కొంత వెసులుబాటు ఇవ్వాలి, కొంచెమన్నా ఆలోచన చేయాలి. అరే 10 ఏళ్ళు మనమే ఉంటాం కదా, అన్ని శాఖలు మన దగ్గరనే ఉండే కదా, ఈ 10 ఏళ్లలో మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు కదా, అంతో ఇంతో అవకాశం ఇవ్వాలి కదా, కొంత ఓపిక పట్టాలి కదా. సంసారం ఏర్పడంగానే ఇంట్లో ఒకవేళ విడిపోతే మనకు గిన్నెలు, చెంబులు, స్టవ్లు తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏర్పాటు అయిన తర్వాత సంసారాన్ని సరిదిద్దుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. అంత సమయం కూడా ఇవ్వకుండా నాకు వజ్రాలు తేలేదు, వైదూర్యాలు కొనలేదంటే సాధ్యమవుతుందా? అట్లనే ఈనాడు 6 గ్యారంటీలల్లా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినారు, ఆర్టీసీ బస్సు ఇవ్వలేదా, ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వలేదా, సన్న బియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు కొనివ్వలేదా, అదానిలాగా ఈరోజు సోలార్ పవర్ విద్యుత్తు ఇవ్వలేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అరగంట మేము చేసింది చెప్పగలం. అసెంబ్లీలో మాట్లాడదామంటే రారు. ఏందా నువ్వు చెప్పేది వింటా అంటే చెప్పరు. ఎంతసేపు ఉన్నా లొల్లి పెట్టాలి, యాగి చెయ్యాలి, బురద జల్లాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి. ప్రజలంతా అమాయకులు కాదు నాయన. మీ సంగతి చూసిండ్రు, 10 ఏళ్ళు చూసిర్రు. మీరు ఎన్ని పరిశాన్లు చేసిరో ప్రజలకు తెలుసు. ఆనాడు నేను అడుగుతున్నా, తెల్లామొగుడు మాట్లాడుకోవడానికి కూడా భయపడేది, ఫోన్లో మాట్లాడాలంటే ఎవడింటాడో అని. అవునానే? రాజకీయ నాయకులే కాదు, ఆలు మొగుళ్ళు మాట్లాడుకుంటే కూడా ఇన్న రోజు. ఇవాళ బాగా జాబ్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతురు? ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినామా? అందుకే ఈనాడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మళ్ళీ నిర్బంధాలు కావాలి, మళ్ళీ గడీల పాలన కావాలని ఎవరని కోరుకుంటారా? ఆనాడు గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే, నిజాం సర్కార్ గడీలను బద్దలు కొట్టిన ప్రాంతమే ఆదిలాబాద్ గడ్డ. ఆ బిడ్డలే రామ్జీ గోండు, కొమరం భీముడు. గడీలను బద్దలు కొట్టిన ఈ ప్రాంతం నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ గడీల పాలన రానివ్వము, మళ్ళీ రాక్షసులను మమ్మల్ని పాలించే పరిస్థితి రానివ్వం. ఈరోజు ప్రజలకు సేవకులుగా సేవలు అందిస్తాము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము. ఖచ్చితంగా 2034 వరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుంది, మా సోదరుల సహకారం ఉంటుంది. మళ్ళీ వస్తా జూన్ 2 లోపల ఆదిలాబాద్కు చెప్పిన వాటిల్లో చాలా వరకు మళ్ళీ మంజూరు చేసి తీసుకొచ్చి మీ పనులు ప్రారంభించే కార్యక్రమం చేస్తా. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఇదే ఉత్సాహంతో, ఇదే అభిమానంతో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా 30,149 సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 53,50,00,000 చెక్ అందజేయడం జరుగుతుంది. ఇది మన జిల్లా సమాఖ్య మరియు పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు 10 మంది, లక్ష్మి, రుందన, మంజుష, ఉమాదేవి, విఠాబాయి, నవనీత, ప్రవీణ్, భాగ్య, రవీందర్ రాజు, డిఆర్డిఓ రవీందర్ కిషన్ రాజు. వడ్డీ లేని రుణాలు 30,149 సంఘాలకు 53,50,00,000 చెక్ అందజేయడం జరుగుతోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా.